ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయాలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వేరుశనగ పంటలో ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో జొన్న మొక్కజొన్న పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా ముతోల్ మండలం కామెల్ గ్రామానికి చెందిన రైతు పెద్దొల్ల వివేకానందరెడ్డితో ముచ్చటలింటారు. ముందుగా వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో ఆకాశం చాలా వరకు ఎండగా ఉంది. గాలిలో తేమ 33% నమోదైంది. గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీచింది. నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఇయ్యాల క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారిది 6,900 రూపాయలు. రైతన్నకు దుక్కి దున్ని ఇత్తు వెట్టిన కాడి నుండి అది పంటగా చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే అన్ని రకాల సమస్యలకు, ఇబ్బందులకు, ఇంకా ఎగుసంలో రైతన్నకు నేస్తంలా ఉండే పశువులలో వచ్చే రోగాలు, వాటికి వాడవలసిన టీకాల గురించి, ఇంకా ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులు, శాస్త్రవేత్తలచే సలహాలు, సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా నూనె జాతి పంట అయినటువంటి వేరుశనగ పంటను ఏ సమయంలో విత్తుకోవాలి, దాని సంరక్షణకు ఎసుంటి చర్యలు తీసుకోవాలి, కలుపు ఇంకా చీడపీడల నివారణకు ఎసుంటి ఎరువులు వాడాలి, ఒక మొక్క నుండి మరొక మొక్కకు వైరస్ తెగుళ్లు సోకకుండా ఎసుంటి నివారణ పద్ధతులు పాటించాలి అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో సిహెచ్ గంగమని పెట్టిన గీ ముచ్చట్ల. డాక్టర్ మోహన్ దాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, రబీ పంట బెట్ట పరిస్థితులు తట్టుకొని మరియు పురుగు తెగుళ్లను తట్టుకునే అనువైన రకాలు ఏవి? ముందు ఈ వేరుశనగ పంటల్ని నీళ్ళలో చూసుకున్నట్లయితే తేలికపాటి ఎర్రచలక నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. అయితే రకాలు దాదాపుగా 2 పంటలకు ఖరీఫ్, రబీకి కూడా అనువైన పంటలు. ఇవి బెట్ట పరిస్థితులు, పురుగుల తెగుళ్లు తట్టుకునే రకాలను చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు తట్టుకునే రకాలు ఏమంటే ఈ కదరి 7, బోల్డ్, కదిరి 8, బోల్డ్, తర్వాత ఈ కదిరి హరితాంధ్ర మొదలైనవి. తర్వాత ఈ బెట్ట వేరుకుళ్ళు రసం పీల్చే పురుగులు తట్టుకునే రకాలు చూసుకున్నట్లయితే మనకు ఈ కదరి 9, అభయ అనేవి చాలా ముఖ్యమైనవి. చివరి దశలో బెట్టకు తట్టుకునే రకాలను చూసుకున్నట్లయితే ఈ గ్రీష్మ కానీ, తర్వాత ఈ రోహిణి, తర్వాత ICGV 91114, దీన్ని మనం అనంత, ఆశాజ్యోతి అని అంటాం. దాని తర్వాత ధరణి అనే రకాలు ముఖ్యమైనవి. రబీలో చూసుకున్నట్లయితే ఈ కదిరి 4, TAG 24 అనే రకాలు ముఖ్యం. విత్తనాలు విత్తే సమయం, విత్తనం మోతాదు, విత్తనం శుద్ధి గురించి చెప్పండి. అయితే ఖరీఫ్లో చూసుకున్నట్లయితే విత్తే సమయంలో ఈ ఖరీఫ్లో జూన్, జూలై మాసంలో మన ఉత్తర తెలంగాణ మండలంలో ఈ వేరుశనగను విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్, అక్టోబర్ 15 వరకు కూడా ఉత్తర తెలంగాణ మండలంలో వేరుశనగను విత్తుకోవచ్చు. తర్వాత విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే ఖరీఫ్లో ఉదాహరణకి వేమాల, ఈ కంది 4, 6 రకాలలో ఖరీఫ్లో 60 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. రబీలో అయితే 75 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇదే కాకుండా ఈ నారాయణి, ICGS 44 అనే రకం, అభయ అనే రకం చూసుకున్నట్లయితే ఖరీఫ్లో 50 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. తర్వాత రబీలో చూసుకున్నట్లయితే ఇది 60 కిలోలకు సరిపోతుంది. అయితే నిద్రావస్థను వేరుశనగ పంటలో ఏ విధంగా తొలగించవచ్చు? అయితే నిద్రావస్థ గల విత్తనాలు మనకు ముఖ్యమైనది కదిరి 7 అనే రకం, తర్వాత బోల్డ్ 8 అనే రకం, కదిరి 9 అనే రకాలను
మనము నిద్రావస్థను తొలగించడం ఎంతైనా అవసరం. అయితే దీని కొరకు 5 మిల్లీలీటర్లు ఇథరిల్ అనే మందులు ఈ 10 లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణంలో మనము 12 గంటలు నానబెట్టి నీళ్ళల్లో ఆరబెట్టి వెతుకున్నట్లయితే మనకు జర్మినేషన్ % ఎక్కువ వచ్చి ఈ విధంగా మనము నిద్రావస్థ తొలగించుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి చెప్పుండ్రి. అయితే దీంట్లో ముందుగా మనము విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మొదట 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS, దాంతోపాటు 5 మిల్లీలీటర్ల నీటిని కలిపి కిలో విత్తనానికి పట్టించి అరగంట ఆరబెట్టాలి. తర్వాత 3 గ్రాముల మ్యాంకోజెబ్, ఇది లేకపోతే 1 గ్రాము టెబికొనజోల్ అనే పొడి మందుతో విత్తన శుద్ధి చేసి పట్టించి ఆరిన తర్వాత నాటుకుంటే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వచ్చే ఈ తెగులను మనం నివారించుకోవచ్చు. అయితే దీంట్లో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఖరీఫ్లో 18 కిలోల యూరియా, దాని తర్వాత 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దాని తర్వాత 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనము దుక్కిలోనే వేసుకోవాలి. దీంతోపాటు మనకు రబీలో అదనంగా అయితే 8 కిలోల యూరియా 30 రోజులకు మనం అందించాలి. ఎకరానికి 200 కిలోల జిప్సమ్ను, ఇది ఎప్పుడు వేయాలంటే పంట పూత దశలో ఉన్నప్పుడు మనం జిప్సమ్ను విధిగా వాడినట్లయితే మనకు గింజలో నూనె శాతం ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కలుపు యాజమాన్య విషయానికి వస్తే మనకు విత్తిన వెంటనే ఈ పెండిమిథాలిన్ 1.5 లీటరు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని 48 గంటల లోపలనే మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కలుపు రాకుండా మనకు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే కలుపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు మనకు క్విజులోపాప్ హితాయల్ అనేది 400 మిల్లీలీటర్లు లేదా ఎంజితాపేర్ అనే కలుపు నాశిని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై మనము ఛానల్లో పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపును కూడా సక్రమంగా నివారించుకోవచ్చు. అయితే రసం పీల్చే పురుగుల నివారణ, వేరు నాశించే పురుగు నివారణ గురించి వివరించండి. అయితే ఈ తామర పురుగులు ముఖ్యంగా ఈ వేరుశనగలో ఆకుల కింది నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు నిర్వీర్యమైపోయి మొక్క ఎదగకుండా చేస్తాయి. అయితే దీని నివారణకి మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, తర్వాత దీంతోపాటు వేప నూనె 5 మిల్లీలీటర్లు కలిపి 1 లీటర్ నీటిలో కలిపి మనం వేరుశనగ విత్తిన 25 రోజుల నుండి 35 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగు నివారణ జరుగుతుంది. ఈ పచ్చదోమ, దీపపు పురుగులు, ఈ పేనుబంక నివారణకి మనకు మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల లీటర్ నీళ్ళు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం వీటిని నివారించుకోవచ్చు. వేరుశనగ పంటలో ఆకుపచ్చ తెగులు, ఆకుముడత నివారణ గురించి చెప్పుండ్రి. అయితే ఈ ఆకుమచ్చ తెగుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ముందుగా సోకే ఆకుమచ్చ తెగులు, రెండవది ఆలస్యంగా సోకే ఆకుమచ్చ తెగులు. ముందుగా సోకే ఆకుమచ్చ తెగులు ఈ పైరు విత్తిన తర్వాత 30 రోజుల నుండి ఎప్పుడైనా రావచ్చు మనకు. ఈ మామూలుగా ఎక్కువ మంది రైతులు ఈ తెగులు గురించి శ్రద్ధ వహించరు. అందువల్ల కాయలోను ఈ కట్టెలోను ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకుల మీద ఈ గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడడం మనం గమనిస్తుంటాం. ఆకుల పై భాగంలో అయితే ఈ ఎరుపు ఇటుక రంగుగా గల పొక్కులుగా ఈ తెగులు మొదటి దశలో అంటే 30 నుంచి 45 రోజుల్లో వచ్చినట్లయితే సుమారు 20% వరకు కాయ దిగుబడి తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ముందుగానే సోకే ఆకుమచ్చ తెగులను మనం అనడం జరుగుతుంది. వేరుశనగ సాగులో చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటి? అయితే వేరుశనగలో చేయవలసిన పనులు మనం చూసుకున్నట్లయితే సిఫారసు చేసిన మేరకు విత్తన మోతాదును వాడి చదరపు మీటర్కు మొక్కల సాంద్రత తగ్గకుండా చూసుకోవాలి. దాని తర్వాత విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. తర్వాత ఈ వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో కలిపి ఈ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ వైరస్ తెగుళ్ళు వ్యాపించకుండా ముందుగానే కలుపు మరియు తామర పురుగు నివారణ చేపట్టాలి. తర్వాత విత్తిన 30 రోజుల తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ డ్రై రూట్, వేరుకుళ్ళు మరియు మొలక ఎండు తెగుళ్లను ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. వీటి నివారణకి కార్బనిజం, ఇది లేకపోతే మ్యాంకోజబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళని మనం నివారించుకోవచ్చు. అయితే గింజల్లో నూనె శాతం పెరగాలంటే పూత దశలో కాల్షియం మరియు గంధకం మూలకాలను అందించే జిప్సమ్ను మనం ఎకరానికి 200 కిలోలను విధిగా మనము వాడినట్లయితే ఈ గింజల్లో నూనె శాతం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చేయకూడని పనులు మనం చూసుకున్నట్లయితే
ఈ నత్రజని మరియు ఈ కాంప్లెక్స్ ఎరువులు దుక్కిలో తప్ప పైపాటుగా మనము వేసినట్లయితే కేవలం పచ్చిరొట్టగా మారి పైపైనే ఉండిపోయి దిగుబడి తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. అయితే పైరు తొలి దశలో అధిక నీటిని మనం ఇవ్వకూడదు. ఈ వైరస్ తెగుళ్ళు వ్యాపించిన పొలంలో క్రిమి సంహారక మందులు పిచికారీ చేయకూడదు. చేస్తే తెగులు మరింత వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పిల్లర్తో మనము షెల్లర్తో మనం ఈ గింజల్ని వలిసేటప్పుడు ఈ బ్లేడ్ను దగ్గరగా అమర్చకూడదు. లేనట్లయితే ఈ గింజ మొలక శాతం తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వైరస్ తెగులు నివారణ గురించి చెప్పండి. అయితే తొలుత మనం వేరుశనగ మొక్క లేత ఆకులపైన, తర్వాత ఆకు నేలపైన నల్లని నూగు పట్టినటువంటి నెక్రోటిక్ మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేణా ఆకు తొడిమల నుండి కాండం వరకు విస్తరించడం జరుగుతుంది. ఈ కాండం పైన ఉన్న నల్లని మాడు పట్టిన మచ్చలు పైకి మొవ్వును ఆశించి చంపివేయడం జరుగుతుంది. నెలలోపు ఉన్న వేరుశనగ మొక్కలకు ఈ తెగులు సోకినట్లయితే మొక్క మొత్తం చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని వేరుశనగ రకాల్లో ఈ తెగులు సోకడం వల్ల ఈ మొక్కలు గిరసబారి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెగులు మొక్కలు ఉత్పత్తి చేసినటువంటి కాయలపై కూడా ఈ నల్లటి మచ్చలు ఏర్పడి కాయలన్నీ నల్లగా మారడానికి అవకాశం ఉంటుంది. దీన్ని యజమానం చూస్తున్నట్లయితే మనం పొలం చుట్టూన్న కలుపు మొక్కలు, ముఖ్యంగా ఈ వయ్యారి భామ, గడ్డి చామంతి మొదలైన వాటిని పూత కాత రాకముందు మనము పెరిగి నాశనం చేయాలి. అయితే పొలం చుట్టూ ఏపుగా పెరిగేటువంటి ఇవి సజ్జ కానీ, ఈ జొన్న కానీ, తర్వాత ఈ మొక్కజొన్న పైలను 8 సార్లు వేసుకోవాలి. దీనివల్ల పొలం బయట ఉన్న కలుపు మొక్కల నుంచి వచ్చే ఈ పుప్పడి రేణువులు మరియు తామర పురుగుల్ని అరికట్టవచ్చు. పంట కోత మరియు నిల్వలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆకులు, కొమ్మలు బాగా పసుపు రంగుకు మారి కాయ డొల్ల లోపల బాగా నల్లగా లేదా గోధుమ రంగుకు మారినప్పుడు ఈ కాయలను మనం కోసుకోవాలి. వేరుశనగ పంటలో యాజమాన్యం గురించి, పంట సాగు గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మీరు వేరుశనగ పంటలో ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో గంగమని పెట్టిన ముచ్చటిన్నారు. రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా, DAP బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్, నానో DAP తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకొచ్చింది మన ఇఫ్కో. 1/2 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా DAPల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్, నానో DAP వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం. ప్రతి సోమ, గురు, శనివారాలచ్చే గీ రైతు అంతరంగంలా రైతన్ని స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు. మరి ఇయ్యాలటి రైతు అంతరంగంలో జొన్న, మొక్కజొన్న పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కామెల్ గ్రామానికి చెందిన రైతు పెద్దొల్ల వివేకానందరెడ్డితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది యో దినేష్. పెద్దొల్ల వివేకానందరెడ్డి గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీకు భూమి ఎంత ఉంటుందండి? నా సొంతది 11 ఎకరాలు, మా అన్నయ్య వాడిది ఒక 6 ఎకరాలు చేస్తాను. మీరు 17 ఎకరాల భూమిలో ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు? వర్షాకాలం అయితే కాటన్ వేసినాము, పొలం వేసినాము. ఇప్పుడు కాటన్ తీసేసిన తర్వాత మక్క వేసినాము, కొన్ని జొన్న వేసినాము. 6 ఎకరాలు పొలం ఉన్నది. జొన్న ఎన్ని ఎకరాలు ఉన్నది ఇప్పుడు? 4 ఎకరాలు. మక్క 8.5 ఉన్నది. ఈ జొన్న పంట మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు చేయలేదు? వేయలేదు. ఎందుకు మరి జొన్న పంట వేయాలనుకున్నారు ఈ సంవత్సరం మీరు? ఏదో వేద్దాం అనుకున్నాం అంతే. మక్క 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మాకు. 15 సంవత్సరాల కూడా అనుభవం ఉంది. మక్కది బాధ లేదు. కొంచెం కాటన్ లేట్ అయిపోయింది. చూద్దాం మరి ఒకసారి జొన్న తొందరగా 100 రోజులు అయిపోతుంది కదా, ఒకసారి మనం ట్రై చేసిందా కూడా దాన్ని లోటుపాటు తెలియదు అన్నట్టు ఒకసారి వేద్దాం అన్నట్టు వేసినాం. అంతకుముందు ఏం పంట ఉండే? అంతకుముందు కాటన్ ఉండే, అందులో పత్తి తీసేసి జొన్న పంట సాగు చేసి. ఏం రకం జొన్నలు అది? 184 కర్నూలు రకం. అంటే సీడ్ తీసుకొచ్చి బైసకెళ్ళి దేంతో పోసేటప్పుడు ట్రాక్టర్తో. అంటే మొదటిసారి సాగు చేస్తూ మరి మీరు 4 ఎకరాలు సాగు చేసినట్టు ధైర్యం బాగా చేశారు. మరి అది ఏముంటుంది సార్ అంటే, వ్యవసాయదారుడికి నువ్వు 1 ఎకరం కన్నా చేనులకు పోవాల్సిందే, 4 ఎకరాల కన్నా చేనులకు పోవాల్సిందే. ఏదో 1 ఎకరం పెట్టుకొని ఆ ఎకరం కోసం ప్రయోగాలు చేసే బదులు అదేదో పెద్ద ఎత్తున చేయాలి. అంటే రబీ పంటలే లాభం అన్నట్లు. ఈ
రబీ పంటలు లాభం అని లేదు సార్. ఒకప్పుడు రబీ పంట ఎక్కడ సార్, సంక్రాంతి తర్వాత పంటలు లేకుండే. ఏదో ఈ 10-15 సంవత్సరాల నుంచి కొద్దిగా కరెంటు బాగుండో, వాటర్ సౌకర్యం పెరిగో ఏదో అయ్యి మనిషి ఇప్పుడు రబీ పంట మీద చూస్తున్నారు. వర్షాకాలం పండితే పండలేకపోతే లేదని. కానీ ముందు రబీ పంట ఎక్కడ ఉంది సార్, సంక్రాంతి వరకు వాడి అదృష్టం బాగుండి పండితే పంట, లేకపోతే రామరామ. జొన్న పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు? 45 days అవుతుంది. 2 సార్లు వేసి వదిలినాం నీళ్లు. ఒకసారి అడుగు మంది వేసినాము, మధ్యలో ఒకసారి మళ్ళీ యూరియా వేసినాము. ఏమన్నా కత్తెర పురుగు మామూలుగా ఉంటుంది సార్, అంటే మక్క అంతా ఉండదు పురుగు కానీ ఉన్నది. దాన్ని కొట్టినాం కదా, మన టర్మినేటర్ కానీ బయో కానీ ఒకటి ఫైటర్ లాంటిది ఏదో పురుగు మందు లాంటిది కొట్టినాం. 2 times అయింది జొన్న కొట్టడం. గడ్డి మందు కొడతారా ఇంకా అందులో గడ్డి మంది ఏం లేదు సార్. ఫస్ట్ కొట్టాము అది పెండి మిత్రులు లాంటిది కాకుండా, కానీ ఏదో వేరే ఫార్ములా నాకు అంత ఐడియా లేదు, బుక్లో ఉంది. దాన్ని నీళ్ళు ఇచ్చిన మొదటి 24 గంటల లోపల అదే పదన మీద కొట్టేస్తే సక్సెస్ ఉన్నది మాత్రం మందు. డౌర కొట్టాల్సిన అవసరం అయితే లేదు, దౌర లేదు, దానికి ఏం లేదు, ఇంతే అడుగు మందు నీళ్ళే. ఎన్నిసార్లు నీళ్ళు వారియాల్సి వస్తుంది జొన్నకు? ఏమో సార్, ఇప్పటి వరకు అయితే 2 times అయినాయి. అయితే సార్ ఒక 5-6 సార్లు అవుతుంది. అంటే ఎట్లా స్ప్రింక్లర్ ద్వారిస్తారా? మామూలు వారేయడం సార్. 5 feet ఓరలు కదా, అందులో స్ప్రింక్లర్ కూడా సెట్ కాదు సార్. అంటే కట్ట మడులాగా వేస్తారు చిన్న చిన్న, అంతే ఓరల్లాగా చేసుకున్నాం. 5 feet ఓరలు అందులో నుంచి వారేయడం. ఇది కోతకు రాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది జొన్న పంట? 100 days అంటున్నారు. మనం ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఒకప్పుడు ఏమో పెద్ద జొన్నలు పండిస్తుండే, ఇప్పుడు ఆ పంటతో సీడ్ దొరకదా? ఉన్నాయనుకుంటా సార్, ఉంటారు ఎవరు వేస్తారు కానీ దిగుబడి తక్కువ వెళ్తాయి కదా సార్. ఎంత అది మామూలు ఏదో ఇంటి మట్టుకు. ఈ హైబ్రిడ్ ఏంటంటే 25 కుంటలు 30 కుంటలు అంటున్నారు. చూడాలి ఒకసారి. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏమో కొంటామంటుందట. అదే ధైర్యంతో చేసినాము. చూడాలి అప్పటికి ఏమంటారు. మక్క ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మక్క 8.5 ఎకరాలు ఉంటుంది. ఒక 2.5 ఎకరాలు కోతకు వచ్చింది. ముందు వేసింది అది మినుము వేసింటి ముందు, మినుము తర్వాత ఇది వేసినాము. అది కోతకు వచ్చింది. రేపు మాకు కటింగ్ ఉంటుంది. అది స్వీట్ కార్న్ వేసుకుంటే ఇబ్బంది ఏమవుతుంది మరి? వేసుకోవచ్చు కదా. మా సైడ్ పందులు బాగుంటాయి. మామూలు మక్కకి అబ్బాయి అవి స్వీట్ కార్న్కి అయితే ఏం చేస్తారు మరి పందులు రాకుండా ఉండాలంటే? ఏం చేయం సార్, ఇంతే ఫెన్సింగ్ లాగా ఏదన్నా జాలిలాగా చుట్టుకోవడమే. సోలార్ ఫెన్సింగ్. కానీ ఇంతమంది రైతులు చూసాను 100 ఎకరాల 1000 ఎకరాల మక్క సాగు చేస్తున్నారు. ఒక్క రైతు కూడా కనీసం స్వీట్ కార్న్ వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏం కావచ్చు? స్వీట్ కార్న్ సార్, దానికి రోజు మెహనత్ ఉంటుంది సార్. రోజు మనం అది ఒక స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. అది చిన్న రైతులకు బాగుంటుంది సార్. ఇప్పుడు ఒక 2 ఎకరాలు ఉన్న మనిషికి ఒక 5 సార్లు ఒక 15 రోజుల ముందు, మళ్ళీ ఒక 5 సార్లు ఒక 15 రోజులు అట్లా గ్యాప్ ఇస్తే వాళ్ళకు ఒక కోత అయిపోయింది, అక్కడ ఇంకో కోతకు రెడీ వస్తుంది. మనం ఇట్లా 15 ఎకరాలు 20 ఎకరాల నుండి మనం 4 ఎకరాలు తిరిగే వాళ్ళకు అది సెట్ కాదు. దానికి మార్కెట్ కూడా కావాలా? దానికి దగ్గర ఉండాలి. వాళ్ళకి అంకాపూర్ వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది మార్కెట్ దగ్గర వాళ్ళకు. అయితే దీంట్లో ఏమన్నా కత్తెర పురుగు వచ్చింది మొక్కలు? వస్తుంది సార్. దానికి మనం ఒక 6-7 days ఇది చూస్తున్నామంటే ఆటోమేటిక్గా మనకు సన్నగా కనిపిస్తుంటది. మనం నీమ్ ఆయిల్ లాంటిది కానీ ఆ టైంలో ఏదన్నా బెంజీలు కానీ ఏదన్నా మామూలుగా మందులు. ఇప్పుడు ఒక మొక్కజొన్న చెట్టుకు 2-3 కంకులు కాసే సీడ్ అట్లా రాలేదు అట్లా ఇప్పటిదాకా? వచ్చినాయి అంటున్నారు కానీ మా సైడ్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఒకళ్ళు వచ్చినా కానీ ఒకటి కర్ర బాగుంటే ఒకటి మరి చిన్నగా ఉంటుంది. మళ్ళీ ఇది అది ఏది సెట్ కాదు. ఏదో చూడాలి అది ముందు వస్తాయి. ఇప్పటి వరకు అయితే మా దగ్గరికి అయితే అంత పెద్దగా రాలేదు. కొన్ని వస్తున్నాయి మా చేనులు కూడా, అక్కడక్కడ ఒకటి 2 కనిపిస్తాయి కానీ ఒకటి మంచిగా ఉంటుంది, ఒకటి మామూలుగా ఆధారం ఉంటుంది. పచ్చి కంకి ఇరిస్తే లాభమా, ఎండు కంకి ఇరిస్తే? అంటే పచ్చి కంకి లాభం. మీరు ఇప్పుడు ఈ టైంలో వచ్చేదానికి మనం ఇంకా ఎండు కంకి అంటే దానికి ఒక 15 రోజులు మళ్ళీ మనకు సొప్ప ఇరవడము, మళ్ళీ కొట్టడము, దాన్ని మిషన్ పట్టడం అనేది ఇంకా కనీసం 45 days 50 days ఆగాల. అదే పచ్చి కంకి పోయితే నీకు ఆ టైం సేవ్ అవుతుంది. మార్కెట్ లేదు కాబట్టి పచ్చి కంకి ఇరుస్తలేరు మీరు. ఇప్పుడు ఎండు కంకి ఇరిసి ఎన్ని రోజులు ఎండబెట్టాలా మీరు దాన్ని? కంకి ఇరము సార్, సొప్పనే కొట్టేస్తాం డైరెక్ట్గా. సొప్ప కొట్టేసి ఒక 15 రోజుల పాటు భూమి మీద అట్లనే ఉంచుతాము. మళ్ళీ మిషన్ మనం పడతాం అనుకున్న టైంలో మిషన్కు ఒక రోజు ముందు వస్తుందంటే ఈ రోజు లేబర్ని పిలుచుకొని కుప్పలు వేసేసుకుంటాం. మిషన్ వస్తుంటే ఒక్కొక్క కుప్ప పట్టుకుంటూ పోతుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఒక కుప్ప వేసుకుంటే ఒక ట్రాలీ అంత దూరంలో ఒక కుప్ప, ఒక 20-30 feet దూరంలో ఒక కుప్ప వేసుకుంటూ పోతే అది ఒక్కొక్క కుప్ప పట్టుకుంటూ పోతుంది. కింద ఏమన్నా కొంచెం ఒక 10 గల కంకులు మిగిలితే మనం తీసి ఏరేసుకుంటే మనం ఇంకో కుప్పలో వారేయాలి. కానీ సొప్ప ఉండదు కదా అప్పుడు మీకు? సొప్ప ఏముండదు కదా, మక్క సొప్ప అనేది పెద్ద ఇష్టంగా తినేసారు. అది పచ్చిగున్నప్పుడు తింటే వెడ్లు కానీ పశువులు కానీ ఎండిన తర్వాత ఏం తినాయి చూర అయిపోతుంది మొత్తం, గోదలు మోసేస్తాయి. అది మరి భూమిలో మనం కలిసి కొట్టేస్తే కలిసిపోతుంది భూమిలో. ఇప్పుడు జొన్నను కూడా అట్లా చేస్తారా మరి మీరు? చెప్పలేము సార్, చూడాలి అది ఎట్లుంటుంది అనేది. ఇప్పటివరకు దాని గురించి పెద్ద ఐడియా లేదు. జొన్న సొప్ప అయితే డైరెక్ట్ హార్వెస్టింగ్ చేస్తారట, కొయ్యడం ఉండదట. అయితే జొన్న సొప్ప మాత్రం ఎడ్లు తింటాయి మంచిగానే? జొన్న సొప్ప తింటాయి ఎడ్లు. ఇప్పుడు మీరు మక్కని ఇరిసి కుప్పలేసిన తర్వాతనే మీరు మిషన్ పోతుంది పట్టేసేస్తుంది. ఇప్పుడు జొన్నని కంకి ముందు ఇరుస్తారా లేకపోతే మెదలేసిన తర్వాత మన కంకి ఇరుసుకుంటారా? కంకి ఇరుస్తున్నారట సార్ కొన్ని ఏరియాలో. కొందరేమో ఆల్రెడీ డైరెక్ట్ హార్వెస్టింగ్ చేస్తే సరిపోతుంది అని కొందరు అంటున్నారు. చూడాలి అప్పటి పరిస్థితిని బట్టి, లేబర్ దొరకడం బట్టి.
ఇప్పుడు ఈ జొన్న వేసిన భూమిలో గానీ మక్క వేసిన భూమిలో గానీ వేరే పంట వేసేస్తే మన సరిగా విత్తనం మొలదంటారు, నిజమా? అదే సార్, సజ్జకు నీరు చూసినాం, సజ్జకు కొంచెం గడ్డి కానీ ఇప్పుడు జొన్న కూడా అంతే, కొంచెం ఏదో పులుపు రకం ఉంటాయి అవుతుంది భూమి, అంత గ్రోత్ రాదు కాటన్ గిని అంటారు. నేను కూడా విన్నా సార్, అంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పిండ్రు మళ్ళీ ఏదైనా వేరే పంట వేయగానే పత్తి పెట్టుకొని అన్నారు జొన్న దాంట్లో. బెండ్ ఏరుతారా? ఏమి వేయడం సార్, అంత రూటర్లు వచ్చినాయి కదా ఇప్పుడు దున్నేయడమే. కానీ మక్క బాగా ఎత్తు నుంచి కట్ చేస్తారు కదా. మక్క మనం ఆల్రెడీ కింది నుంచి కొట్టేస్తాం సార్, కింద నుంచి కొట్టేస్తాం, గింత అటు నుంచి కొట్టేస్తారు, మిగతా అంతా ఆటోమేటిక్గా మళ్ళీ దున్నేయడమే, దున్నేసి రూటర్ కొట్టేయడం. మీరు జొన్న పండిస్తున్నారు, మక్క పండిస్తున్నారు, ఈ రెండుటకలు ఏ పంట మీకు లాభంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం చూడాలి సార్, ఇప్పటి వరకు అయితే మక్క బాగుంది మాకు. ఇప్పుడు ప్రతిసారి అంటే 35 నుంచి 40 క్వింటల్, ఇప్పుడు కూడా తక్కువ రాలేదు. కాటన్లా కొంచెం లేట్ చేసిన దానికి ఆఖరికి 30 అన్న యావరేజ్ వెళ్ళినాయి. ఇక మామూలుగా సోయా దాంట్లో ఎక్కువ వెళ్తాయి, కొద్దిగా కాటన్ది లేట్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఎండలకు గిన కొంచెం దిగుబడి తక్కువ వెళ్తుంది. మక్కలు మీరు ఇరిసిన తర్వాత ఎన్ని రోజులు ఎండబెడతారు పట్టించిన తర్వాత? ఈ సొప్ప ఎండిన దానికి ఎండబెట్టిన అవసరం లేదు సార్, ఆల్రెడీ 15 రోజులు ఈ సొప్పతో ఎండుతాయి కాబట్టి మనం డైరెక్ట్ తీసుకెచ్చి కుప్ప పోసేసి అమ్మేయచ్చు. కంకి ఇరిసేసి మనం పట్టితే మాత్రం ఒక 5 days 6 days ఎండబెట్టాలి. మీరు కోసి కింద వేసేస్తారు, మెదలేసేస్తారు, మరి అప్పుడు వర్షం పడితే ఇబ్బంది అవుతుంది? ఏం అంత పెద్దగా ఏం కాదు సార్, కింద ఉన్నది ఏదన్నా 1-2 డ్యామేజ్ అవుతుంది అని 5%-10%. ఎందుకంటే మక్కకు పొరలు బాగుంటాయి కదా, దాన్ని చేపట్టి అది ఒక సేఫ్ 5-6 పొరలు ఉంటాయి, అదంతా ఈజీగా డ్యామేజ్ కానివ్వదు. చివరి వరకు ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? 30 క్వింటాలు వచ్చితే 60,000 దిగుబడి అనుకుంటే అందులో నుంచి 20 నుంచి 25,000 దాకా ఖర్చు పోతుంది. పత్తి తీసేసి మీరు మక్క సాగు చేస్తారు, ఏది లాభం ఉంటుంది? పత్తి లాభమా మక్క లాభమా? పత్తి మంచిగా ఉంటుంది సార్, పత్తికి మనకు కొంచెం ఆ టైంలో కలుపు టైంలో కొంచెం ఇబ్బంది తప్పితే పత్తి ఎప్పటికీ మంచిదే. మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది. ఉద్యోగం వైపు వెళ్ళాలనుకోలేదు? ఆ టైంలో ఏం లేదు సార్, ఇంత ఇట్లా అవకాశాలు లేకుండే, అంటే ఇంజనీరింగ్ ఉండదు, ఇది ఉంటుంది, ఒకటే గుర్తుంటుంది టీచర్, ఏది లేకపోతే వ్యవసాయం. అంటే చదువుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనుకుంటారా? కొంచెం ఐడియా ఉంటుంది సార్, మందుల మీద వాడు ఇచ్చే ఫార్ములా కరెక్ట్ ఇస్తున్నాడా లేదా అనేది. ఇప్పుడు మనకు ఏదో పోయితే వాడు ఏదో ఇస్తాడు, అరే ఇది కొట్టచ్చు అంటాడు, కొడతా అంటే కనీసం మనము అలా కొరాజిన్ అంటే అలా ఇంకేదైనా ఫార్ములా దానికి తేనెకు సంబంధించింది ఇంకేదైనా మందు మిక్సింగ్ ఉందా లేదంటే కూడా మనకు ఐడియా ఉంటుంది, ఎంత ఖర్చు వచ్చింది. మీ అనుభవం ప్రకారంగా జాబ్ బాగుంటుందా వ్యవసాయం బాగుంటుందా? ఇది ప్రశాంతంగా ఉంటుంది సార్, ఏ ఫంక్షన్ కన్నా హాయిగా అటెండ్ కావచ్చు, దానికి ఏం వస్తాడు వాడు లీవ్ ఇస్తాడో ఇవ్వడం తెలియదు, ఏం తెలియదు. ఇది ఇప్పుడు మేము నిన్న ఆదిలాబాద్ ఫంక్షన్కి వేస్తే ఇటు చేసేస్తే మళ్ళీ పనులు చేసుకుంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రం పూట ఇంకో ఫంక్షన్కి పోతాం అంతే సార్. ఇక్కడ లగ్జరీ అనిపించేది అంతే, వాళ్ళు కార్ మీద తిరుగుతారచ్చు, వీడు స్కూటీ మీద పోతారచ్చు అంతే, పెద్ద తేడా ఏం లేదు. మీరు మొక్కజొన్న సాగు చేస్తున్నారు, దాంట్లో మంచి అనుభవాన్ని గడించారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. 9848 6500 98. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీరు మొక్కజొన్న పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా ముతోల్ మండలం కామెల్ గ్రామానికి చెందిన రైతు పెద్దొల్ల వివేకానంద రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు.